హాయ్ అండి, నేను మీ సంధ్య తండాలో తెలుగు అమ్మాయి. ఈ వ్లాగ్ అయితే నిన్న ఈవినింగ్ 6 నుంచి ఈరోజు మార్నింగ్ 10 దాకా షూట్ చేసిందండి. ఇదైతే మా ఊర్లో అయితే ఇక్కడ 3 డేస్కే వినాయకుని ఊరేగింపు అయితే చేస్తారు. అది ఊర్లో ఊరేగింపు చేసినప్పుడు భోజనాలు అండి. ఇవైతే ఇక్కడ మా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చినాయంటే భోజనాలు అయితే ఆల్రెడీ అయిపోయాయండి ఊర్లోనే. అంటే వంకాయ సాంబార్, ఇంకా కలర్ రైస్, వైట్ రైస్, కేసరి అయితే వడ్డించారు. మాకైతే టెంట్ హౌస్ ఉంది, ఇవన్నీ మా సామాన్లే కదా, మా దగ్గరికి అయితే తెచ్చారనమాట. అంటే ఈ ఈ ఈ కమిటీ మెంబర్స్ తినడానికండి నైట్ వచ్చి మళ్ళీ ఊరేగింపు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చి తిందామనేసి తెచ్చి ఇక్కడ పెట్టారనమాట. తెచ్చి ఇక్కడ పెడితే అదైతే మాకు నైటు వైట్ రైస్ మొత్తం చిత్రాన్నం చేసి వడ్డించేసరికి 11 అలా అయిందండి. అప్పుడు పడుకుంటే మళ్ళీ వెంటనే మా ఉదయ్ 12కే లేసాడనమాట. 12కి లేస్తే మళ్ళీ మేము 2:30 దాకా మేలుకొని పడుకునేసరికి ఇంకా 2 అవర్సే నిద్రపోయామండి. అందుకు ఇంకా ఈరోజు 6:50కి అట్లా లేసాను. రోజు 4కి లేచి ఇంటి క్లీన్గా చూసి 5కి అట్లా లేచి ఇంటి క్లీన్గా చూసి ఈరోజు ఇట్లా చూసింటే చాలా అసలు మనశ్శాంతి అనిపించలేదు, చాలా డట్టిగా అనిపించింది. అంటే నిన్న మొత్తం అంతా వాళ్ళంతా తిరిగి అంతా క్లీన్ చేసుకోవడం, వినాయకుంది కదండి, ఎవరింటి దగ్గర పెట్టలేరు, అందుకోసం అయితే వాళ్ళు ఇక్కడే మొత్తం ఆ డెసిషన్లు తెచ్చేసుకొని పెట్టేసుకొని నైట్ అయితే తిని వెళ్ళిపోయారనమాట. ఇంక ఇదంతా పడిపోయిందనమాట నైట్ మొత్తం. ఇంకా నైట్ క్లీన్ చేసుకునేంత టైం కూడా నాకు లేదు. అంతా ఇక్కడ కొద్దిగా పడేసినారు, అంతా అసలు మొత్తం ఇల్లు మొత్తం గలీజ్ అయిందండి. ఇక్కడే అనమాట నైట్ అయితే భోంచేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 11కి అలా అయిపోయిందండి. వాళ్ళైతే భోజనం చేసి వెళ్ళిపోయేసరికి ఉన్న వంకాయ సాంబార్తో కూడా చేశారు. ఇంకా నేను కొద్దిగంత చిత్రాన్నం కలిపిమని చెప్తే కొద్దిగంత చిత్రాన్నం అయితే నేను కల్పించాను అనమాట. అందరూ మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చే పిల్లలు, ఇంకా పెద్దవాళ్ళు, కమిటీ వినాయకుని చేసే కమిటీ మెంబర్స్ వీళ్ళండి. అందుకు ఏంటండి 7 అవుతుంది. నైట్ అయితే 2 దాకా మేలుకున్నాం అనమాట, అందుకు ఇంత లేట్ అయింది. ఇంక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి గీత స్కూల్కి 1/2 అవరే టైం ఉంది. నాకు 1/2 అవర్ లోపల స్కూల్కి చేసేసిన తర్వాత ఈ క్లీనింగ్ మొత్తం చేస్తాను. చూడండి ఈరోజు బ్లాగ్ ఎట్లుంటుందో. అంటే చాలా గలీజ్ ఉందండి ఇంట్లో. నిన్న నైట్ అంతా వినాయకుని భోజనాలు జరిగినందుకు చాలా అంటే చాలా గలీజ్ ఉంది ఇంట్లో. ఎప్పుడు ఇంత గలీజ్ ఉండదు అనమాట. సో ఎట్లా ఉంది మనసు, చేసుకునేంత వరకు మనశ్శాంతి ఉండదు. బయట అయితే ముగ్గు కూడా పెట్టలేదండి. గీత వెళ్ళిన తర్వాతనే పెడతాం ముగ్గు కూడా. ఈరోజు టైం లేదు. ఫస్ట్ అయితే రైస్కి ఒక బౌల్ కడిగేసుకొని రైస్ చేసేస్తాం. టైం అయితే 7:20 అయిందండి. రైస్ అయితే నానబెట్టేశానండి. ఇంకా నైట్ రైస్ అన్నం కూడా ఉంది, దాన్ని అయితే ఎగ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే పప్పు కూడా పెట్టేశాను. పప్పుకైతే విజిల్ వస్తుంది. ఇంక ఈ మూడైతే అయిపోతే ఇంకా టైం అయితే ఉంది కదండి. ఆ లోపైతే నేను బయట కసువు అయితే కొట్టేస్తాను. నాకు పిల్లలకి ముగ్గు పెట్టకుండా పంపించాలని అనిపిస్తుండలేదు. ఇంకా 10 మినిట్స్ అయితే నాకు కొంచెం ఎగస్ట్రా టైం ఉంది. ఈ విజిల్స్ వచ్చి రైస్కి పెట్టే లోపల నేనైతే బయట కసువు అయితే కొట్టేసి ముగ్గు అయితే పెట్టేసి వస్తాను. చూసేయండి బ్లాగ్. అక్కడ నా ఫేస్ చూసి అయితే భయపడకండి, మార్నింగ్ లేవగానే షూట్ చేసింది. నాకైతే ఇంకా అంత డట్టిని చూసి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదనమాట. అట్లే షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ టైంలో కదండి. ఇక్కడ మా ఉదయ్కి అయితే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకోసం అయితే వానికి నైట్ మొత్తం తడిగుడ్డ పెట్టాము. అందుకే వాడు అట్లా తిరుగుతున్నాడు. ఇంకా నేను అది కూడా ఏం చూసుకోలేదండి. గీతకైతే స్కూల్ టైం అయిపోతుంది, నేనైతే ముగ్గు పెట్టి పంపించేసేయాలి అనేసి స్పీడ్గా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి. తొందరగానే అయిపోతుంది నాకైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేస్తే నాకు కొద్దిగా మోటివేట్గా ఉంటుంది అనమాట. ఇంకొక నలుగురికైతే ఈ వీడియో షేర్ అవుతుంది. తొందరగా మన ఛానల్ అయితే ముందుకెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్. ఇంకా మా గీత అయితే స్కూల్ పోతుంది. ఈరోజు ఉదయ్ అయితే స్కూల్కి పంపించానండి. ఒక 1 డే 2 డే మనం ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్ని ఆ ఒక్క రోజుకి స్కూల్కి పంపించామంటే ఇంకా సిక్ అయిపోతారనమాట పిల్లలు. 1 డేలో కవర్ కావాల్సిన పిల్లలు మనం స్కూల్ పంపిస్తే అసలు 4-5 డేస్ పడుతుందండి. కంపల్సరీ సిక్ అయిపోతారు. ఇంకా ఇక్కడైతే నేనైతే ఈరోజు అయితే సింపుల్గా వేసేసుకున్నాను ముగ్గు. ఇంకా వేసేసుకొని లోపలికి వచ్చేసిన తర్వాత సింపుల్గా ఎగ్ రైస్ అయితే చేశానండి. నైట్ రైస్ ఉందని చెప్పాను కదా, దాంతోనైతే సింపుల్గా గీతకైతే ఎగ్ రైస్ చేసేసి పెట్టించేసాను. ఇంకా ముగ్గు వేసి వచ్చిన తర్వాత గీతకి స్నానం కూడా చేసి రెడీ అయితే చేయించానండి. పప్పు అన్నం అయితే క్యారెట్ కట్టాను.
గీత గీత అయితే చాలా డల్గా ఉంది ఈరోజైతే. ఉదయ్ స్కూల్కి వెళ్ళడం లేదు కదా, అందుకు ఇంకా ఏడవడం అయితే ఏడవదు, కానీ డల్గా ఉంటుంది అనమాట. డల్గా స్కూల్ పోతుంది. ఇంకా నేనైతే ఈరోజు స్నాక్స్ కూడా ఏం లేవండి, ఫ్రూట్స్ కూడా లేవు, స్నాక్స్ కూడా లేవు. అందుకు ఒక చిక్కీ అయితే ఇచ్చానమాట, అంతే. బ్యాగ్లో పెట్టుకుంది. ఇంకా ఓన్లీ చిక్కీతో స్కూల్కి అయితే పోయింది. అన్నం పప్పు అయితే క్యారెట్ అయితే కట్టేసి వాటర్ బాటిల్ కూడా పెట్టేసి గీతకైతే స్కూల్ బ్యాగ్ అయితే రెడీ చేశాను. నేను గీత స్కూల్కి బ్యాగ్ రెడీ చేసిన వెంటనే చేసే పని ఏంటంటే పప్పు తీసి పెట్టడం అండి. ఇది కుక్కర్ అల్యూమినియం కదా, మ్యాక్సిమం తీసి పెడతాను ఎప్పుడైనా మర్చిపోతే తప్ప. ఇంకా అల్యూమినియం కుక్కర్ అనేసి స్టీల్ కుక్కర్ తెచ్చుకునేంత దాకా ఎప్పటికప్పుడు తీసి పెట్టుకుంటానండి. ఇంకా అన్నం అయితే ఏం తీసి పెట్టలేము, ఏం చేయలేను అనమాట, అది ఎక్కువ ఉంటుంది కదా. పప్పు అయితే మాత్రం నీట్గా తీసి ఒక గిన్నెలో పెట్టేసి అవి కూడా తోముకోవాలి. సామాన్లు మొత్తం అట్లే ఉన్నాయండి. ఇంకా గీత అయితే ఇక్కడ స్కూల్కి అయితే పోతుంది. ఇంకా నేను గీత స్కూల్కి ఇవ్వగానే ఇక్కడ నిన్న వాళ్ళు ఇట్లా భోజనం చేసి చేశారని చెప్పాను కదండి. ఒక అన్నను పంపించినారనమాట, మొత్తం ఇదంతా క్లీన్ చేసి వెళ్ళమనేసి. ఆయనకి నేను కొద్దిగా హెల్ప్ చేశాను అనమాట. ఇది పెద్ద ఉంటుంది కదా డేషా, ఇద్దరం కలిసి అక్కడ పెట్టేశాము. ఆయనైతే ఇవన్నీ క్లీన్ చేయడానికైతే వాళ్ళైతే పంపించారండి. ఇవన్నీ క్లీన్ చేసేసి వెళ్ళిపోతాడు వ్యాన్ అయితే. ఇక్కడ ఈయన వచ్చాడు కదా అనేసి ఇంకా నాకు మొత్తం పని అయితే పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే టీ పెట్టడానికి ఇంట్లోకైతే పోయాను అనమాట. ఇక్కడైతే మొత్తం ఇవైతే మొత్తం ఆయన తీసుకొని వచ్చేసి ఈ సామాన్ల దగ్గరికి మొత్తం అయితే క్లీన్ చేసేసి వెళ్ళిపోతాడు అనమాట ఆయనైతే. మాకైతే ఇక్కడ ఏ వర్క్ అయినా ఈయన మంచిగా హెల్ప్ చేస్తాడండి. కొద్దిగా మనీ పే చేస్తే చాలు, 100 ఆర్ 150 అట్లా పే చేస్తే చాలు, కంపల్సరీ బాగా మంచిగా క్లీన్ చేసిపోతాడు అనమాట. ఈరోజైతే ఈయనకి వర్క్ 100 రూపీస్ ఇచ్చారంట వాళ్ళు. ఇంకా నేనైతే ఆయన కోసం అయితే టీ అయితే పెడుతున్నానండి. ఆయన కోసం, నా కోసం కూడా. నాకు ఇవన్నీ పని ఇంత గలీజ్ ఉంటే ఫస్ట్ మైండ్ పని చేయదండి, నాకు దండిగా టీ కావాల్సిందే. టీ అయితే నా కోసం ఆయన కోసం అయితే తీసుకొని వెళ్తున్నాను. ఆయనకైతే టీ ఇస్తే ఇదొక్కటి కడుగుతాను నాగమ్మ అనేసి కడుగుతున్నాడు. అలా కడిగిన తర్వాత ఇంకా ఆయనకు కూడా టీ ఇచ్చేసి నేను కూడా వెళ్ళి టీ అయితే తాగుతానండి. ఇక్కడే చెట్టు ఉంటుంది మాకు గేట్ ముందు, చాలా బాగుంటుంది, చాలా నీడ అనిపిస్తుంది. ఇంకా నేను ఇక్కడే చెట్టు కింద కూర్చొని అయితే టీ తాగుతాను. మ్యాక్సిమం టైం మార్నింగ్ టైమ్స్ ఇక్కడ ఉండడానికే ట్రై చేస్తాం అనమాట. బాగుంటుంది ఇక్కడ, చల్లగా మంచం వేసి పెట్టి ఉంటాం ఎప్పుడు, మంచిగా చల్లగా ఉంటుంది అనమాట. బాగా బయట వెదర్ని గ్రీనరీ చూస్తూ టీ అయితే తాగేసి నేను కూడా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా ఆయన ఇవన్నీ కడిగేసే లోపల నేను కూడా ఇప్పుడే మాకు వాటర్ వస్తాయి అనమాట, స్పీడ్గా పని చేసుకోవాలి. ఇంకా నేను కూడా ఇక్కడ సామాన్లు మొత్తం ఆయన అవి కడిగేసే లోపల నేను కూడా సామాన్లు మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంట్లోకి వచ్చి ఇంకా కసువు అయితే జిమ్మేస్తున్నాను. ఈరోజు అయితే కసు కూడా జిమ్మలేను కదా మార్నింగ్ నుంచి. ఇప్పుడైతే టైం అయితే 8 అయిపోయిందండి, 8:30 అట్లా అవుతుంది అనమాట టైము. చాలా టైం అయింది. 8:30 కదండి, 9 అయింది ఇక్కడ. 9 అయింది ఇక్కడ టైం అయితే. 9కి అయితే ఇక్కడ నేను పని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి 10:30 దాకా నాన్ స్టాప్గా పని ఉందండి. క్లీన్గా చేసుకున్నాను. అంటే ఇంట్లో కూడా మ్యాక్సిమం మొత్తం కిందనే ఉండే సామాన్లు అన్నీ నీట్గా సర్దుకొని ఇక్కడ బయటకు వచ్చేసాను. బయట కూడా చాలా ఎండ పెడుతుందండి. 9కే ఎంత ఎండ పెడుతుందో చూడండి. ఇంకా ఇక్కడి నుంచి క్లీన్ చేసేసరికి ఇంకా 10:30 ఆ మధ్యలో అయిపోయిందనమాట. ఆ మధ్యలో అయిపోయిన తర్వాత ఉదయ్కి అయితే స్నానం చేయించి మందులు వేయించి తినిపించేసరికి ఇంకా మొత్తం ఎంత శుభ్రమైన చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత. ఇంకా అతనే వచ్చాడనమాట, ఈ కసు కూడా తీసుకొని పోతాడు క్లీన్ చేస్తే. అతనే ఊడుస్తా అన్నాడండి. ఇంకా నేనే వద్దులే, నేనే ఊడ్చుకుంటా నీట్గా అనేసి నేను ఊడ్చుకున్నాను. ఇంకా ఈ పని అయితే అయిపోయే లోపల మా టెంట్ హౌస్ సామాన్లు అయితే ఇంటికి వచ్చాయండి. ఈ వ్లాగ్ అయితే రేపు కంటిన్యూ చేస్తాను.